వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెల 9వ తారీఖున అమావాస్య తిథి. దీనిని పుష్యమాసంలో వచ్చేటువంటి అమావాస్య చొల్లంగి అమావాస్యగా అభివర్ణిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా మనకి ప్రతి మాసంలోనూ అమావాస్య తిథి అనేటువంటిది వస్తూ ఉంటుంది. అమావాస్య తిథికి అధిదేవతలు ఎవరయ్యా అంటే పితృదేవతలు. అయితే ఈ తిథులు ఏర్పడేటువంటి క్రమంలో అమావాస్య రోజున చంద్రుని యొక్క దర్శనం అనేటువంటిది ఉండదు. పూర్తిగా సూర్యుని యొక్క కాంతి చంద్రుడి మీద పడకుండా ఉండడం వల్ల మనకి ఆ రోజు చంద్ర దర్శనం అనేటువంటిది కనబడదు. అందువల్లనే చంద్రుడు ప్రభావితం చేసేటువంటి రాసులు కానీ, మానసిక పరివర్తనలు కానీ, లేదా సముద్రాలకి సంబంధించినటువంటి ఆటుపోట్లలో కానీ విశేషమైనటువంటి వ్యత్యాసం అనేటువంటిది ఉంటుంది. మరి ఈ అమావాస్య పుష్యమాసంలో వచ్చేటువంటి అమావాస్యనే మౌని అమావాస్య అని కూడా అంటారు. మరి ఈ అమావాస్య రోజున ఆచరించవలసినటువంటి ప్రత్యేక నియమాలు ఏమిటి? పితృదేవతలను ఏ విధంగా ఆరాధన చేయాలి? చొల్లంగి అమావాస్య రోజున ఏ విధంగా పితృదేవతల్ని ఆరాధన చేస్తే జాతకంలో ఉండేటువంటి పితృదోషాలు, మాతృదోషాలు, మాతృశాపాలు, భ్రాతృ సోదరి స్త్రీ శాపాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే పితృదేవతల యొక్క అనుగ్రహం కలిగి వంశం అభివృద్ధి ఏ విధంగా చెందుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా పుష్యమాసము అనేటువంటిది చాలా విశేషమైనటువంటి మాసం. పుష్యమి నక్షత్రము పౌర్ణానికి ఉండేటువంటి మాసం. అయితే ఈ నక్షత్రానికి అధిదేవత దేవగురువు అయినటువంటి బృహస్పతి. దేవతల్లో బృహస్పతి నక్షత్ర ఆధిపత్యాన్ని శనేశ్వరుడు కలిగి ఉన్నారు. ఎప్పుడైతే ఈ పుష్యమాసం పౌర్ణానికి వస్తుందో ఆధిపత్యం అటు శనేశ్వరుడికి వచ్చి అధిదేవతగా బృహస్పతి ఉన్నారో అది చాలా విశేషమైనటువంటి మాసం. అందువలనే ఈ మాసంలో ప్రత్యేకించి గురుపుష్య యోగాలు ఏర్పడిన, పౌర్ణమి వచ్చిన, అమావాస్య వచ్చిన మనం చాలా విశేషంగా ఉపయోగించుకుంటూ ఉండాలి. ఇప్పుడు మన ఎదురుగుండా ఉన్నటువంటిది అమావాస్య. దీనినే చొల్లంగి అమావాస్య, మౌని అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎవరైతే ఈ ఫిబ్రవరి 9వ తారీఖు నాడు ఉపవాస దీక్షని చేసి ఏ విధంగానో ఎవరితోనూ కూడా మాట్లాడకుండా మౌన వ్రతాన్ని పాటిస్తూ ఆ రోజున ఎవరైతే పితృదేవతల్ని ఆరాధన చేయడానికి తిల తర్పణాలు కానీ, తిల హోమాలు కానీ, అలాగే శ్రాద్ధాది కార్యక్రమాలు కానీ, లేదా ఇవేవి చేయలేనటువంటి పక్షంలో కనీసం స్వయం పాక దానం కానీ చేస్తే ఈ చనిపోయినటువంటి ఈ పితృదేవతల యొక్క పేర్ల మీద చేసేటువంటి ఆయా కార్యక్రమాలన్నీ కూడా అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. అందులోనూ ఈ చొల్లంగి అమావాస్య అనేటువంటి రోజున నువ్వులు దానం చేసిన, నువ్వులతోటి విష్ణుమూర్తిని ఆరాధన చేసిన, అలాగే నువ్వులు నీళ్లు కలిపి ఉన్నటువంటి ఆ పదార్థం పరమేశ్వరుడికి అభిషేకాన్ని చేసిన ఇవన్నీ కూడా అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. చాలా మందిలో అంటే సంతానం కలగదు, కలిగినటువంటి సంతానం అభివృద్ధిలో ఉండదు. అంటే వాళ్ళకి ఏదో ఆటిజమో, లేకపోతే వినబడకపోవడమో, లేదా సరిగ్గా వాళ్ళు రెస్పాండ్ కాకపోవడమో ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటికీ కారణం ఏంటి అంటే పితృదోషాలు జాతకంలో ప్రధానంగా ఉన్నాయి అని చెబుతూ ఉంటారు. పితృదేవతల యొక్క అనుగ్రహం గనక లేకపోతే వంశాభివృద్ధి జరగదు, అలాగే ఉన్నతమైనటువంటి స్థాయి రాదు. ఉదాహరణకి జరత్కారు అనేటువంటి మహారుషి ఉండేవారు. ఆయన ఒకానొక సందర్భంలో రోడ్డు మీద వెళుతూ ఉంటే యాయావరులు అనేటువంటి వారు, అంటే వాళ్ళు చిన్న చెట్టు కొమ్మని పట్టుకుని వేలాడుతూ ఉంటారు, వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఎందుకు? ఈ జరత్కారు అనేటువంటి ఆయనకి వివాహం జరగదు, వివాహం జరగకపోతే సంతానం లేదు, సంతానం లేకపోతే మాకు పితృవంశంలో ఏ విధమైనటువంటి స్థానం ఉండదు, మేమందరం కిందకి పడిపోతామని వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అలాగే పితృదేవతలందరూ కూడా ఆయా పితృ లోకాల్లో ఉండేటువంటి వారు చూస్తూ ఉంటారు. వారి పేరున వారి వంశీకులు ఎవరైనా ఏదైనా దాన ధర్మాలు చేస్తున్నారా, చేస్తే ఆనందపడుతూ ఉంటారు, చేయకపోతే వారు బాధపడుతూ ఉంటారు. అవే శాపాలుగా మారుతూ ఉంటాయి. అందువల్ల అటువంటి వాటన్నిటిని కూడా తొలగించుకోవడానికి అటు మాతృవంశంలోనో పితృవంశంలోనో మరణించినటువంటి వారి పేరు మీద చెప్పి కనీసం స్వయం పాక దానం చేస్తే, లేదు శక్తి ఉన్నటువంటి వాళ్ళు తిల తర్పణాలు, తిల హోమాలు లాంటివి చేయగలిగితే, శ్రాద్ధాది కార్యక్రమాలు గనక చేయగలిగితే, అందులోనూ ఇవాళ ఎలా చేయాలన్నారు? మౌని అమావాస్య, మౌనంగా చేయమన్నారు. అలాగే చొల్లంగి అమావాస్య ఈరోజు ప్రత్యేకించి చేసినటువంటి
పేలపిండితో చేసినటువంటి పదార్థాన్ని గనక ఎవరికైనా దానం ఇచ్చినట్టయితే వారు కూడా అక్షయమైనటువంటి ఫలితాన్ని పొందుతారు అనేటువంటిది శాస్త్రవచనం. కాబట్టి ఈ ప్రత్యేకించి అంటే జాతకంలో దోషాలు ఉండేటువంటి వారు మాత్రమే కాదు, ఎవరైతే పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది వంశాభివృద్ధి కలిగి సుఖ సౌఖ్యాలతో ఉండాలి అని భావిస్తూ ఉన్నారో వారందరూ కూడా చక్కగా ఇవాళ లేచి ఉదయాన్నే తలారా స్నానం చేసి పితృదేవతల్ని స్మరించుకొని మౌనంగా ఉపవాస దీక్షతో ఉండి, అలాగే వీలుంటే బ్రాహ్మణులకి భోజనం పెట్టుకొని లేదా స్వయం పాకాన్ని ఇచ్చి, లేదా ఈ నువ్వులతో చేసినటువంటి పదార్థాన్ని, నువ్వుల నీళ్ళని, అలాగే తిల తర్పణాలు, తిలహోమాదులన్నీ కూడా చేసుకుని తదుపరి రోజున ఎవరైతే భోజనం చేస్తారో వారందరికీ కూడా పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి మహిమాన్వితమైనటువంటి ఈ చొల్లంగి అమావాస్య, ఈ మౌని అమావాస్యని చక్కగా దృష్టిలో పెట్టుకుని పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి. స్వస్తి.